ఏప్రిల్ 16వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం విజయవాడ వన్ టౌన్ పాస్టర్ ఫెలోషిప్ వారి ద్వారా పాస్టర్ జాషువా మాథ్యూస్ గారి చర్చి రామవరపాడులో సియోను కొండ ప్రార్థనా మందిరంలో జరిగిన ఈ సదస్సులో పాల్గొనడం నాకు ఎంతో అదృష్టంగా ఉంది. ఎందుకంటే తమిళనాడు నుండి విచ్చేసిన టీవీ లాజరస్ అయ్య గారు చాలా అద్భుతంగా, నేను ఆ వాక్యం ద్వారా బాగా బలపరచబడ్డాను. ఆయన నాకంటే 10 సంవత్సరాలు చిన్న అయినా కూడా ఆయన వాక్యం నిజంగా నాకు బలపడ్డాను, ఆశీర్వదింపబడ్డాను. సరే, చిన్న పెద్ద లేదు. ఇప్పుడు ఏలియా గారు ఏమో ఆయన కంటే 14 ఇంతలు ఇచ్చేసాడు ఎలీషా గారు. అలాగా దైవజనుడి చేత ప్రార్థన చేయించుకున్నా, అయ్యా ఈ భూమి మీద ఉన్నంతకాలం నేను నమ్మకంగా సేవ చేయాలని, అలాంటి శక్తి నాకు ఇవ్వమని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని తమిళ్లో మాట్లాడాను. చాలా సంతోషం అండి. ఈ కార్యక్రమం కూడా అంత జీవనకరంగా జరిగింది. ఎక్కడంటే ఈ మన జాషువా మాథ్యూస్ అయ్య గారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే రామవరపాడులో వైష్ణవి అపార్ట్మెంట్కి దగ్గరలో ఆయన చర్చి ఉంది. ఆయన ఈ చర్చి ఇంప్రూవ్ చేయడానికి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమన్నారు. కాబట్టి దైవజనుల కోసం ప్రార్థన చేయడం మనకి ఎంతో ఆశీర్వాదం. ఆదికాండంలో 12:3 ఉంది కదా, నిన్ను ప్రేమించు వారిని దీవిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తానని. కాబట్టి ఇక్కడ నేను బలపరచబడ్డాను. ఆ జాషువా మాథ్యూస్ అయ్య గారి యొక్క మనోవాంఛ దేవుడు నెరవేర్చినట్లు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ వీడియో చిత్రీకరించిన అయ్యగారిని యవనస్తుడే, ఆయన పేరు తెలియదు. మీ పేరు చెప్పండి, అందులో వినపడుతుంది. చెప్పండి ప్లీజ్, పెద్దవాడిని అడిగినందుకు చెప్పండి, పర్వాలేదు. చిన్న గారు అడగగానే చిత్రీకరించిన వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక. మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.